హరే కృష్ణ. భాగవత కథ ప్రారంభంలో ముగ్గురు మూర్తులను కీర్తించిన తర్వాత విఘ్నహారి గణపతిని, చదువుల తల్లి సరస్వతిని, అంపలగన్న అమ్మ దుర్గమ్మను, లక్ష్మీదేవిని ఈ సుందరమైన క్రింది పద్యాలతో పోతన గారు ఇలా వర్ణిస్తున్నారు. మనం కూడా విందామా? ఆదరమొప్పం రొక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి, దోషభేదికి ప్రపన్న వినోదికి, విఘ్నవల్లికా ఛేదికి, మంజువాదికి, అశేష జగజ్జన నందవేదికి, మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి, సుప్రసాదికి. హిమాచల కుమారి అయిన ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి, కలి కల్మషాలను భేదించి, ఆపన్నుల విన్నపాలను ఆమోదించి, ఆశ్రితుల విఘ్నతలను ఛేదించి, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించి, నివేదించిన కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా ఆరగించి, మూషికరాజును అధిరోహించి, ముల్లోకాలకు మోదప్రదాయకుడైన వినాయకునకు కైమోడ్పులు ఘటిస్తాను. క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి, నుతింతు సైకత శ్రోణికి, చంచరీక చయ సుందర వేణికి, రక్షితామర శ్రేణికి, తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్, వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తకరమ్య పాణికిన్. నేలకు నెన్నుదురు సోకినట్లు సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణి చదువుల వాణి అలి నీలవేణి అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షరమాలను, మరొక చేతిలో రాచిలుకను, ఇంకొక చేతిలో తామర పువ్వును, వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరిస్తుంది. పుట్టంబుట్ట శిరంబునన్ వలవ అంబోయాన పాత్రంబునన్, నెట్టంగల్గను కాళి కొల్వను పురాణింపన్, దొరంకొంటి మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ, ఓ అమ్మ మేల్పట్టున నా కగుమమ్మ, నమ్మితిచుమీ బ్రాహ్మే దయాంబోనిధి. అమ్మ సరస్వతి, నేను శిరస్సుపై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు. పడవలో ప్రభవించిన వ్యాసుడను కాను. కవికుల తిలకుడైన కాళిదాసుడును కానమ్మా. అయినా తగదునమ్మా అని పురాణాన్ని తొలగించటానికి పూనుకున్నాను. ఏం చెయ్యాలో ఏమీ తెలియటం లేదు. ఇటువంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో అది నీవే నాకు అనుగ్రహించి నా చేయి పట్టుకుని నడిపించు. ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లి, నీవే నాకు ఆధారం. నాకు తెలుసు తల్లి, నీ కరుణ అపార పారావారం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని, శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు కల్గు భారతీ. 「
తల్లి భారతి తెల్లని కాంతులు వెల్లివిరిసే శరన్మేఘ కదంబము, శారద చంద్రబింబము, పచ్చ కర్పూరము, పటీరము, రాజహంసలు, జాజిచెండు, నీహారము, డిండీరము, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెలు, మందారాలు, పాల సముద్రము, పూచిన పుండరీకాలు, ఆకాశగంగ ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్వలమైన ఉపమానాలు. అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసు తీరా ఎన్నడూ దర్శింపగలుగుతానో కదా. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి విభక్త నిజ ప్రభావ భవాంబర వేది విస్తృత విహారిణి నన్ కృపచూడు భారతీ. అమ్మ భారతీదేవి వికాస ప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానిపై శరచంద్ర చంద్రికానురూపమైన స్వరూపంతో అలంకరించుకున్న ఆభరణాలు మణిదీప్తులు దిగ్దిగంతాలను వెలిగింపగా, పవిత్ర వేదసూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా, భక్త కవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి నీ కృపారసపు చల్లులు నా మీద చల్లి నన్ను కృతజ్ఞుణ్ణి కావించు తల్లి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమా అమ్మ కృపాబ్దిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఆమె అమ్మలందరికీ అమ్మ, ముల్లోకాలకు మూలమైన ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ, అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ, మృక్యుడులైన రక్కసి మూకలను అణగించిన అమ్మ, నమ్ముకున్న వేల్పుటమ్ముల నిండుగుండెలలో నివసించే అమ్మ, దయా పయోనిధి అయిన మా అమ్మ దుర్గా భవాని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి. హరికిం పట్టపు దేవి పుణ్యమల ప్రోవర్తంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతుల్తో నాడు పూబోడి తామరలందండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు బాసురతున్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. శ్రీదేవి దేవాదిదేవుడైన వాసుదేవునకు పట్టపుదేవి, పుణ్యాల దేవి, సిరి సంపదల పెన్నిది, రేరాజుకు గారాపు చెల్లెలు, వాణితో సర్వాణితో కూడి క్రీడించే పూపోని, అరవింద మందిరమైన జవరాలు, అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన ఇల్లాలు, కాంతులీనే ఒక్క కటాక్ష వీక్షణంతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచల కావించే బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి మాకు నిత్య కళ్యాణాలు అనుగ్రహించాలి. హరే కృష్ణ. విన్నారు కదండి పోతన్న గారి అందమైన పద్యాలు. హరే కృష్ణ.